నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో పెన్నా పొర్లు కట్టను పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి కీర్తిరెడ్డి. భారీ తుఫాను వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా పొర్లు కట్టను ఎత్తు పెంచాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి కీర్తిరెడ్డి గతంలో భారీ తుఫాన్లు వచ్చినప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో పొర్లు కట్టను పటిష్టంగా నిర్మిస్తున్నారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి కీర్తిరెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొన్న భారీ తుఫాను వచ్చినా ప్రజలకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అందరం కలిసికట్టుగా పనిచేశాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కార్యకర్తలు నాయకులు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించండి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ పాముచుల ప్రదీప్, నెల్లూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ మండలం ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేంద్రారెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అందరు అధికారులతో కూడా పలు దఫాలు సమీక్ష నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆ సమీక్ష సమావేశంలో ఈ తుఫాను మరింత ఉధృతమై ఎక్కడన్నా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడ ఉందో దాన్ని తెలుసుకొని ముందుగానే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయా శాఖల అధికారులందరితో కూడా మాట్లాడి ఇరిగేషన్ కానీ, రెవెన్యూ వారు కానీ, ఎలక్ట్రికల్, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఏదైతే పొట్టేపాలెం బ్లడ్ బ్యాంక్ ఉందో గతంలో ఒకసారి ఇదే విధంగా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఉన్న పుల్లు కట్ట ప్యారలర్ గా కూడా వాటర్ రావడం మనందరం కూడా చూసాం. ఆ పరిస్థితి తడవస్తే ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం, కలెక్టర్ గారు ఇరిగేషన్ శాఖ వారికి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి దీనికి సంబంధించి చూసి ఈ పనులన్నీ కూడా తుఫాను నేపథ్యంలో చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం, దాని ప్రకారం ఈరోజు పొట్టేపాలెంకి సంబంధించిన ఫ్లడ్ బ్యాంక్ పొట్టేపాలెం గ్రామం మొదటి నుంచి దాదాపు సిటీ బార్డర్ దాకా 4 కిలోమీటర్లు ఈ ఫ్లడ్ బ్యాంక్ ని 5 అడుగులు పెంచడమే కాకుండా అదేవిధంగా దానిపైన రోల్ చేసి కొంచెం స్ట్రెంథన్ చేయడం కూడా జరిగింది. ఇది ఇటువంటి భారీ తుఫాను వచ్చిన నేపథ్యంలో పొట్టేపాలెం గ్రామం కానీ, అదేవిధంగా ఈ పొర్లు కట్ట ఏదన్నా తేడా వస్తే సిటీలో కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితుంది కాబట్టి రాకుండా చూడడానికి తాత్కాలికంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. పర్మనెంట్ సొల్యూషన్ గురించి పూర్తిగా కాంక్రీట్ వాల్స్ అవన్నీ చేయాల్సిన అవసరం, దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా చెప్పుకున్నాం. అది గవర్నమెంట్ నిర్ణయం పేరుకు ఉంటుంది. అయితే ఇబ్బంది లేకుండా భారీ తుఫాన్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఉన్న పొర్లు కట్టని 5 అడుగులు పెంచడంతో పాటు 4 కిలోమీటర్లు స్ట్రెంథన్ చేయడమే దీని ఉద్దేశం. దాని ప్రకారం ఇప్పటికే ఆల్మోస్ట్ 90% అంతా కూడా అయిపోయింది. బ్యాలెన్స్ ఏముందో కూడా పనులు జరుగుతున్నాయి, మీరు కూడా చూశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ తుఫాను వచ్చిన నేపథ్యంలో ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా అందరం కూడా ఎమ్మెల్యే గారి నుంచి, ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి, స్థానికంగా ఉన్న డివిజన్లో ఉన్న డివిజన్ అధ్యక్షులు కానీ, కార్పొరేటర్లు కానీ, నాయకులు కానీ, గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీ కానీ, పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంగా తుఫాను నేపథ్యంలో పనిచేశాం కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక చిన్న నష్టం జరగకుండా చూడగలిగామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ పనులు మరొక వారం 10 రోజుల్లో బ్యాలెన్స్ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తామని, ఇంకా ఏదన్నా సమస్యలు ఉంటే కూడా ఎమ్మెల్యే గారు ఆఫీస్ చేస్తే అవి కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతిమంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తుఫాను నేపథ్యంలో
ఎన్నిసార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారో మాకు ప్రత్యక్షంగా తెలుసు. ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసి అటు అధికారుల్ని స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఎక్కడికక్కడ మండలం, విలేజ్ వైజ్ పెడుతూ, అది కాకుండా పొలిటికల్ గా రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలతో మమేకం కావాలా, ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలా. మీరందరూ కూడా ఎక్కడికక్కడ ఉండి 75 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. అంతకుముందు బళ్ళబాట, కాలిబాట ప్లస్ వచ్చేసి సైకిల్ మీద అందరు నెల్లూరుకి ప్రయాణం సాగించేవాళ్ళు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా చెప్పారు, మేము మొత్తం రిపేర్ చేసేస్తున్నాం, కట్టేసేస్తున్నాం మొత్తం అంతానే. కానీ ఏమీ జరగల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు మా ఊరి గురించి, ముఖ్యంగా గిరన్న సారథ్యంలో ఈరోజు ఈ కట్ట గురించి ఈ పనుల మీద వచ్చారని దానికి మేము సంతోషిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.